వారిని కరుణాకర్ రెడ్డి వారు చేయి చూపించండి, చేయి చూపించండి. అదే విధంగా ఒకరు చేయి పెట్టి గుంజితే ఇంకోరు భుజం మీద చేసి మొత్తం కూడా ఆమె చేయి లేపకుండా వారు ఓటు వేయనీయకుండా ఇలా దుర్మార్గంగా ప్రయత్నం చేసిండ్రు. వారి మీద చర్య తీసుకోవాలని డీసీపీ గారు కూడా మేము వస్తాం, డీసీపీ గారు కూడా ఇక్కడ ఇస్తాం. వారు ఇక్కడే వస్తే ఇక్కడే ఇచ్చేసేస్తాం. డీసీపీ గారు ఒకసారి డీసీపీ గారు వస్తే ఇక్కడే ఇస్తాం, డీసీపీ గారు వస్తే ఇక్కడే ఇస్తాం. అంతా వీడియో రికార్డు ఉంది. డీసీపీ గారు వారు చెప్పండి ఏం జరిగిందో. కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇద్దరు బట్టి వారు పక్క గ్యాలరీ నుంచి ఒకడు వచ్చి మిగతా వాళ్ళు వచ్చేసి ఆ విధంగా ఏ విధంగా తిట్టిందో మీరు చెప్పండి. మాకు రికార్డు ప్రకారం ఎవరు మంత్రులు ఎవరో చేస్తే మీరు దయచేసి చేయకండి సార్. ఇది మేము మొదలు తీసుకుంటాం. దయచేసి నేను మాత్రం వాళ్ళ సభ్యత్వాన్ని అందియాలి, వాళ్ళని విషయాలి, ఎస్సీ ఎత్తకపోతే మేము మా దళిత సంఘాలు ఏం చెప్తారో మీకు తెలుసు, మాకు తెలుసు, మాకు తెలుసు. మా దళితులు ఏం చేస్తారన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంత అన్యాయం అక్కడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ గా గెలిస్తే నా తాత జాగిర్ జనగామని ఒక మార్గాన్ని నువ్వు నా ముందు చేయలేపుతావా అని ఇట్లా చేపట్టి పుంజి ఉడేమో పైకి ఏ పుగో అమ్మా, నా పేరు ఉడిలోకి ఇష్టేమో అని. ఎందుకంటే మరి మీరు నయమాలు అంటే మరి ఇబ్బంది అయితే సార్. మరి చూసుకపోతే చేయి చూడండి మొత్తం కూడా ఎట్లా కమిలిపోయిందో. కరుణాకర్ రెడ్డి అంటోడు సార్ ఇప్పుడు అరెస్ట్ చేయాలి. వీడియో చూసుకొని చేయండి, వీడియో చూసుకొని మనం అరెస్ట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఉంటుంది. జనగామలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు 16 మంది మద్దతును ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీశారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరసన తెలిపారు. దీంతో ఆయన్ను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంతమందిని కొనాలని చూసినా, ఎంతమందికి డబ్బులు ఎద చూపినా, ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నతమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే దేనికి లొంగలే. నిన్న మొన్న వాళ్ళు ప్రయత్నాలు చేసినా మాకున్న కోరంలో ఉన్నటువంటి 15 మంది సభ్యులు దేనికి లొంగకుండా ఈరోజు మమ్మల్ని నమ్ముకొని మా చైర్మన్ అభ్యర్థిని గెలిపియడాన్ని నేను వాళ్ళకు ముఖ్యంగా రుణపడున్నా అని చెప్తున్నా. రెండోది, ప్రజాస్వామ్యంలో డబ్బు ఉంది కదా అని విపరీతంగా డబ్బు ఏదో చల్లినంత మాత్రాన ఈ రాజకీయాలు చెల్లవు. పక్కన చేరియాల్లో చేసిర్రు, సక్సెస్ అయినాం కదా అని ఏడబడితే ఆడ చేస్తా అంటే నడవదు. అక్కడ మేము చూడలేదు కాబట్టి నడిచింది. ఆడ కూడా అభ్యర్థి రాకముందే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి అభ్యర్థిని కొనే ప్రయత్నం చేసిర్రు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ముందు జనగామ రాజకీయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇక నుంచి ఇటువంటి దరిద్రపు రాజకీయాలను అరికడతాం. నన్ను చైర్మన్ గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నా ధన్యవాదాలు. నన్ను చైర్మన్ గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నా ధన్యవాదాలు.